నెక్స్ట్ చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక నిష్కల్మషమైనటువంటి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా పోయి ఇలా తప్పు జరుగుతుందంటే వెనక ముందు ఆలోచించకుండా ఖండించేటటువంటి వ్యక్తి. ఎటువంటి పరిస్థితుల్లో వారు జాతీయ స్థాయిలో వాళ్ళతోటి ఎటువంటి పరిస్థితుల్లో వారు ఇక్కడ వ్యతిరేకించారో ఇక్కడ ఉన్న వాళ్ళని నాకు అవన్నీ అనవసరం. ఇదే విజయసాయి రెడ్డి గారు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఒక ఉల్లిపాయ పుట్ట అవసరం అండి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా ప్రథమ శత్రువు ఉన్నాడంటే అది కేవలం విజయసాయి రెడ్డి గారే. ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తూ ఉన్నారు అందరినీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను మా మధ్య ఒక మాట అన్నాను, ఆయన చదువుకున్న చదువు దీనికి అడ్డమవుతుందేమో అని. ఎస్, నేను అన్నమాట వాస్తవం. వారు చెప్పిందే నేను అన్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నానబ్బా అని. చదువు అన్నిటికీ అంటే డెఫినెట్గా కావాలండి చదువు. లేదు, అనుభవం తెచ్చుకోవాలి. ఆ అనుభవం తెచ్చుకునే పరిస్థితి కన్నా ఉంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చూసే అవకాశం ఉందని నాకు అనిపించింది. ఆ తర్వాత కేఏ పాల్ గారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్న అందరి నాయకులు ఆయన స్టేజ్ పంచుకున్నవాళ్లే, ఎటువంటి సందేహం లేదు దీంట్లో. ఆయన స్థాయి దిగజార్చుకొని, మరి ఆయనకు ఉన్న మానసిక ఒత్తిళ్ల వల్ల ఏదైనా కావచ్చు కానీ దిగజార్చుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థాయిని దిగజార్చుకుని అంతకన్నా నా నోట్లోంచి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు వాక్శుద్ధి ఉన్నవాడు. తనకు వాక్శుద్ధి ఉంది, లేకపోతే అంత చదువు. మరి అందరం భగవంతుని నమ్ముతాం కదా, మరి ఇది ఎందుకు నమ్మరు? 8వ తరగతి 9వ తరగతి చదువుకున్న వ్యక్తి ప్రపంచ దేశాల అధినేతలతోటి ఒక స్టేజ్ మీద నిలబడ్డాడంటే కొంచెం ఆలోచించండి. ఊరికే కామెడీ ఫిగర్ లాగా, ఐటమ్ లాగా చూడదు దయచేసి. వాక్శుద్ధి ఉంది ఆయనకు కూడా, ఖచ్చితంగా ఉంది. నేను నమ్ముతానది, మిమ్మల్ని నమ్మని నేను చెప్పట్లా. వీళ్ళు నలుగురు మనకి ఆంధ్రప్రదేశ్లో